జీహెచ్ఎంసీ పునర్విభజనతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని 3 కమిషనరేట్లలో మార్పులు చేసింది. 3 కమిషనరేట్స్ ను 12 జోన్లుగా విభజించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్స్ ఉంటాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 3 జోన్ల చొప్పున విభజించింది. సైబరాబాద్ కమిషనరేట్ లో భారీ మార్పులు చేసింది. మోయినాబాద్ నుంచి పఠాన్ చెరువు వరకు షేర్లింగంపల్లి జోన్లోకి రానుంది. అలాగే కుకట్పల్లి జోన్లోకి మాధాపూర్, కుత్బుల్లాపూర్ చేరనున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ లో శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్స్ కలవనున్నాయి. రాచకొండ కమిషనరేట్ లోకి ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్స్ వస్తాయి. మహేశ్వరం, షాద్ నగర్, చేవెళ్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. జీహెచ్ఎంసీ పునర్విభజనతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, జీహెచ్ఎంసీ ఏదైతే మొత్తం తొలుగా కూడా ఆ విస్తరణలో భాగంగా కార్పొరేషన్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఆ కీలక మార్పులు చేర్పులు చేపట్టింది. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇదే విధంగా తీసుకుంటే కనుక జీహెచ్ఎంసీ పునర్విభజనతో 3 కమిషనరేట్లలో మార్పులు కూడా వస్తున్నాయి. 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించి మొత్తం తొలిగా కూడా పాలన మొత్తం తొలిగా కూడా కేంద్రీకరించారంటూ కూడా పోలీస్ శాఖ నిర్ణయించింది. అయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 జోన్లు, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను 3 జోన్ల చొప్పున విభజించి సైబరాబాద్ కమిషనరేట్ లో భారీ మార్పులను కూడా తీసుకుని వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే కనుక మొయినాబాద్ నుంచి పఠాన్ చెరువు వరకు షెర్లింగంపల్లి జోన్ లోకి, కూకట్పల్లి జోన్ లోకి మాదాపూర్, కుత్బుల్లాపూర్ రానున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ లో కలవనున్న శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ లో కలుపుతున్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి కూడా ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు, మహేశ్వరం, చార్నగర్, సెవెన్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే విషయంలో కూడా ఉన్నాయి. అంటే ఆ విధంగా ఎల్బీ నగర్ సైడ్ నుంచి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ కూడా ఒక మొత్తం కూడా పోలీస్ కమిషనరేట్ ని ఏర్పాటు చేసే యోచనలు ఉంది. కాబట్టి అదే వార్డుల విభజన అనంతరం మొత్తం పోలీస్ శాఖలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఆ పోలీస్ శాఖల కమిషనరేట్లకు కూడా కొన్ని కొత్త జోన్లు కూడా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి పోలీస్ శాఖ ఈ నిర్ణయం పట్ల మొత్తం తోడుగా కూడా అయితే లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రజల సౌకర్యార్థం కొరకు ఈ విధంగా జోన్లను ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా పోలీస్ అధికారుల నుంచి వస్తున్నటువంటి వార్తలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.